అంగట్లోనేనా? అది గడ్డ క్యాన్సర్ అంగట్లోనా? ఓకే, హల్లెలూయా. మీరు మాతో మాట్లాడారా? అంటే గడ్డ ఆపరేషన్ చేస్తున్నట్టు వద్దని చెప్పాం కదా. చేశారు గడ్డ తీసేశారు. తీస్తే మళ్ళీ క్యాన్సర్ మాట్లాడారు అన్నారు. క్యాన్సర్ ఉండదు. మేము ప్రార్థన చేసి ఎట్లుందయ్యా ఇప్పుడు మీకు? ప్రార్థన చేస్తామా మీకు? అప్పుడప్పుడు చేస్తాను గట్టి చూసానండి నేను. మీ లైఫ్ చూసాక చాలా బాగుంది. మా ఆయనకి పచ్చగడ్డి కూడా వెళ్ళేవారు. అదే అంతకుముందు అన్నం తింటే దిగుతలేదు అన్నారు. అయితే అప్పుడు అన్నం పెడితే అన్నం బాగా ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది, ప్రార్థన చేసాక అన్నారు. అయితే మనం విజయవాడ వెళ్దాం అన్నాను. విజయవాడ వెళ్దాం అన్నారు, తీసుకొచ్చానండి. మీరు తీసుకురమ్మన్నారు. మీరు భీమవరం మీది? భీమవరం దగ్గర బొండలంకండి మాది. అంగట్లో గడ్డ ఉంది. గడ్డ తీసేశారండి. ఆ గడ్డ తీసేసాక చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్తే అది క్యాన్సర్ అవుతుందేమో అన్నారు. క్యాన్సర్ అవుద్ది అన్నారు. క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అన్నారు కదా. అన్నారండి. మేము మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ క్యాన్సర్ ఉండదమ్మా అని చెప్పారండి. మీరు చెప్పారండి. ఆ క్యాన్సర్ ఉండదమ్మా, మీరు భయపడకండి అని చెప్పాం కదా. చెప్పారండి. మీరు తర్వాత ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందండి? అన్నం బాగా ఫ్రీగా తిన్నాడు, మనిషి ఫ్రీగా ఉన్నాడు. పచ్చగడ్డికి వెళ్ళి గేదెకి 2 మోపులు పచ్చగడ్డి కోసుకొచ్చాడు. చాలా ఫ్రీగా ఉండాడు. అయితే నేను అక్కడికి కూడా తీసుకెళ్తాను, విజయవాడ వెళ్దాం అయ్యా, మనం కూడా ఆయన్ని కలుసుకుందాము అని తీసుకొచ్చాను అయ్యా. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉంది ఆయనకి? ఇబ్బంది ఏమీ లేదు. చప్పులు కొట్టాను గట్టిగా. స్తోత్రం ప్రభు. ఇక్కడ టెన్షన్ పడిపోతుంది ఆవిడ. చాలా టెన్షన్ గా, అది ఇబ్బంది చాలా శంకరంగా ఉండండి. అమ్మా ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఉన్నాను. భోగేష్ గారు మాట్లాడండి. ఏసయ్యాను. ఏం ప్రాబ్లం ఉందయ్యా నీకు? మళ్ళీ గొంతు ప్రాబ్లం అదే అండి. ఆ గొంతు ప్రాబ్లం అదే. అది ఆపరేషన్ అయిపోయాక తర్వాత ఇచ్చి నాకు ఆపరేషన్ అయ్యాక నాకు కలిసి ఫోన్ చేసావు కదా. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉన్నదా? గొంతుకు నొప్పిగా ఉండి భోజనం చేయనిస్తలేదు, క్యాన్సర్ ఉంది అన్నారని చెప్పి. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? చప్పట్లు కొట్టండి. అది మనం చెప్తున్నాం. దయచేసి చాలా మంది క్యాన్సర్ ఉందని చెప్పినప్పుడు బాధపడుతున్నారు కదా. మేము మాటిస్తున్నాం. భోగేష్ గారు వాళ్ళ భార్య మాకు చెప్పారు, ఇలా అంగట్లో ఆపరేషన్ చేశారండి, మరలా ఆపరేషన్ చేయాలన్నారు కదా. ఇప్పుడు మీకు ఏమన్నా భయం ఉందా లోపల? ఏమన్నా చప్పట్లు కొట్టి ప్రభుని గారు చర్చి మానుకుండా వెళ్తే మా అయ్యగారు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు అన్నారు. ఎవరు? నేను వెళ్ళే చర్చి అయ్యగారండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు అన్నారు. నాకైతే పేరేపనైతే మీ దగ్గర వచ్చిందండి. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, నా భర్తను తీసుకెళ్ళాలి నాయన అంటే దినం పార్తలో మీ పార్తలో పెట్టుకునేదాన్ని. నేను ఇక్కడికి వచ్చాక కూడా నేను మొత్తం 5,000 ఇచ్చుకుని వచ్చానండి. మా పిల్లోడిని డబ్బులు 15,000 స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను. 15,000 ఇక్కడ స్పాన్సర్ చేశానండి. దేవుడు నా భర్తకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని నేను ఎంతగానో నమ్మాను. దేవుడు ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసింది. ఏమన్నా భయం ఉందా? మీకు చేసాక నాకు నిద్రట్టేది కదండి. అంతకు ముందు మాపులు టెన్షన్ గా పడుకునేదాన్ని. మాపులు అస్సలు నిద్రయ్యేదాన్ని కాదు. నా భర్త నేనైతే మా భర్త ఏమవుతాడో అని నాకు అస్సలు నిద్ర పట్టలేదు. అప్పుడు నిద్ర పడుతుంటే మీకు ఫోన్ చేసాక నాకు నిద్ర పట్టిందండి. మీకు ఫోన్ చేసాక నిద్ర అయ్యాను కడుపునన్నా. అప్పుడు నిద్ర ఏంటో నాకు తెలీదు. ఆపరేషన్ కానీ టెన్షన్ రిపోర్ట్ వచ్చిన దాని కానించి ఏంటంటే అది ఏ చేతికి వచ్చిన కాలుకి వచ్చిన ఏమో కానీ నోటుకి అంగటికి వచ్చిందంటే అది ఎంత ఇబ్బంది అది తెలుసు మనందరికీ. అలాంటి ఇబ్బందిని ఒకటే మాట చెప్పాం, తల్లి మీరు భయపడద్దు. ఏదైనా క్యాన్సర్ ఉంటే మాది బాధ్యత అన్నామా లేదా? అప్పుడు మీరు మాకేమన్నా తెలుసా? తెలియదండి అసలు. మీరు తెలియదు, మేము మీకు తెలియదండి. ఓకే, రైట్. సో ఇక ఏం భయపడకండి. భోగేష్ గారు చేయి పెట్టుకోండి, మూతి మీద పెట్టుకోండి. గడ్డి కోతున్నారా? రోజు ఏమున్నాయి మీకు? ఆవులు ఉన్నాయా? పాలు ఇస్తాయా? పాలు చూడదండి. ఓకే, సంతోషం. భయం ఏమైనా ఉందా? కొంచెం భయం. 100లో 1% అన్న. పట్టుకోమ్మా, పట్టుకో. చూసుకోయా దమ్మ. నువ్వు కూడా ఈ పక్కకు రాయి. ఏం సహకరిస్తున్నారు.